మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, ఈ కొత్త సంవత్సరం 2026 సంవత్సరంలో జనవరి మాసంలో ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? కాస్త ఈ యొక్క ధనుర్రాశి వారికి ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం అమ్మా. వందే రత్న నిబద్ధ హేమముకుటాం రత్నాం బనుల్లాసినీం పాలక్షామభయేక్షుపాశుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాణ కుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాదిభిర్వందితాం. శ్రీమాత్రే నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ ధనుర్రాశి వారికి ఏ నక్షత్రం జాతకులు ఈ ధనుర్రాశి వారిలోకి వస్తారు అనే విషయంగా కాస్త తెలుసుకుందామమ్మా. అంటే ఈ రాశి ఫలితాలు చెప్పుకోబోయే ముందు ఏ నక్షత్ర జాతకులు వాళ్ళు ఈ ధనుర్రాశిలోకి వస్తారు అంటే ప్రధానంగా తీసుకుంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ ధనుర్రాశిలోకి వస్తారమ్మా. ధనుర్రాశి ఈ యొక్క జాన్యువరి మాసం ధనుర్రాశి వారికి కాస్త కష్టాన్ని కలిగించిన మాసము అంటే అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదమ్మా. ఎందుకు అంటే వీరికి శని అనేది, శనేశ్వరుడు అనేది కాస్త ఇబ్బందిని కలిగిస్తున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహారం వేసుకోవడం ద్వారా వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు, మరి ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో ఉన్న విద్యార్థులకి ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా ఈ ధనుర్రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా కాస్త శ్రద్ధగా చదివే కాలము, కాస్త కష్టకాలం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వారు చదివింది జ్ఞాపక శక్తి చదువుతారు కానీ చదివింది జ్ఞాపక శక్తి లేకపోవడము, అదేవిధంగా పరీక్షా కాలంలో పరీక్షలు రాసే టైంకి చదివింది గుర్తుకు రాకపోవడము, ఇటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ యొక్క విద్యార్థులు ఎవరున్నారో, ధనుర్రాశిలో విద్యార్థులు ఎవరున్నారో వారందరూ కూడా కాస్త ప్రాతకాలమే నిద్ర లేచి బ్రాహ్మీ ముహూర్తాలను చదవడం, అదేవిధంగా కాస్త చదివిన దానికన్నా ఇంకా ఎక్కువ శాతం కాన్సన్ట్రేషన్ పెట్టి చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు, ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగంలో ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఈ మాసం అనుకూలంగా ఉందంట. ఈ యొక్క ఉద్యోగ నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అంటే పురోగమవృద్ధి అంటే దీనికన్నా ఇంకా ఉత్తమమైనగా ఉద్యోగ విషయంలో కాస్త ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అంతగా అనుకూలం లేదు అని చెప్పుకోవాలమ్మా. అదేవిధంగా ఈ యొక్క ధనుర్రాశి వారికి స్థానచలన సూచన అయితే కనిపిస్తున్నది. అదేవిధంగా కాస్త అధికారులతో మాట పట్టింపులు, అదేవిధంగా అధికారులతో కాస్త ఆగ్రహానికి లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయమ్మా. అధికారులతో ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ధనుర్రాశి వారు కాస్త ఆధ్యాత్మికంగా దైవనామ స్మరణ చేసుకుంటూ ఉద్యోగం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? ప్రధానంగా ధనుర్రాశి వారికి గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. ఎందుకు అంటే అర్ధాష్టమ శని సంచారం ద్వారా అంతగా ప్రథమంలో బాగా విఘ్నాలు కలుగుతాయమ్మా. ఎందుకంటే వివాహ విషయంలో ప్రథమంలో విఘ్నాలు కలిగి అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం ఉంది. అయితే కాస్త నిరుత్సాహం పడకుండా కాస్త ధైర్యంగా అడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతున్నామని చాలా మంది ఉన్నారు. సో ముఖ్యంగా ఈ ధనురాశిలో ఉన్న వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉందంటారా సంతాన యోగం? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క ధనుర్రాశి వారు ఎవరెవరు ఉన్నారో వారికి సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. ఎందుకు అంటే కాస్త ద్వితీయ స్థానంలో పంచగ్రహ 4 గ్రహాలు 5 గ్రహాలు సంచారం ద్వారా శుక్రుడు కూడా మకర రాశిలో సంచారం అంటే ధనుర్రాశి లగాయత్తు 2వ స్థానంలో మకర రాశి అవుతుంది. ఆ యొక్క రాశిలో ఈ యొక్క శుక్రుడి సంచారం ద్వారా సంతాన నిమిత్తార్థం ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకుంటారు. గురుగారు, ముఖ్యంగా కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా. వీరు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి అద్భుతమైనటువంటి మాసంగా
ఈ సినీ రంగంలో ఉన్న వాళ్ళకి అదేవిధంగా కళాకారులకి అద్భుతమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందికరంగా గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. ఎందుకంటే మీడియా సమావేశాల్లో అనుకోండి, అదేవిధంగా సభల్లో అనుకోండి, కాస్త మాట జారడం ద్వారా ఇబ్బందులు కలగడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి మాట్లాడడం వల్ల ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహ సంచారం సూచిస్తున్నది. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా మంది విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారు. సో ఈ ధనుసు రాశిలో ఉన్న వారికి విదేశ యోగం ఉందంటారా? ప్రస్తుత కాలంతో అనుకూలంగా లేదు. అలాగే గృహయోగం ఉందంటారా? మరి ఆ గృహయోగం ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ ద్వితీయార్థంలో గృహం అనేది సిద్ధించడానికి అవకాశం అయితే ఉంది. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కాస్త ధనం వచ్చినప్పటికీ కూడా ఖర్చులు ఎక్కువ అవడం ద్వారా ఇబ్బంది కలిగే సూచన గ్రహ సంచారం సూచిస్తున్నది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కాస్త దీర్ఘకాలికంగా ఎవరెవరు అనారోగ్యం బాధపడుతున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం గ్రహ సంచారం సూచిస్తున్నది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ వాతావరణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు, అంటే ఉదాహరణకి జలుబు, దగ్గు ఇలాగనుకోండి, వీటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. కానీ ప్రధానంగా తీసుకుంటే వైద్య సలహాలు, వైద్యుడి సంప్రదింపులు, వైద్యుడి సలహాలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క ఆరోగ్య సంబంధమైనటువంటి దీని నుండి ఉపశమనం కలగడానికి అవకాశం చూపిస్తుంది. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు అంత అనుకూలంగా లేవమ్మా. దాని ద్వారా ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తుంది. ఈ ధనుసు రాశిలో ఉన్న వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉంటుందంటారా? అంటే వారి పైన వీళ్ళది పై చేయి ఉంటుందంటారా? ప్రధానంగా ఈ వ్యవహారాల్లో అనుకూలంగానే ఉందమ్మా. ఎందుకు అంటే ఏదైనా శనేశ్వరుడు అనుకూలంగా ఉంటే ఈ ఈ వ్యవస్థ అంతా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరెవరు ఈ ధనురాశిలో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విషయంలో మాత్రం ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తుంది. గురుగారు, ముఖ్యంగా సంవత్సరం అంతా ఎవరైతే కోర్టు కేసులు, ఇంట్లో కలహాల వల్ల బాధపడుతూ చాలా మంది ఉంటారు. సో ముఖ్యంగా ఇలాంటివి ఈ మాసంలో అనుకూలంగా ఉంటుందంటారా? అది వారి వ్యక్తిగత జాతకం బట్టి మనం చెప్పుకోవాలమ్మా. కానీ ప్రధానంగా తీసుకుంటే ధనుర్రాశి వారికి ప్రధానంగా కోర్టు వ్యవహారాలు కాస్త ఇబ్బందులు కలిగే సూచనలు సూచిస్తున్నాయి. కాబట్టి కాస్త అన్ని రకాలుగా మాట పట్టి బెదిరింటే వాక్కారకుడు, అదేవిధంగా ఇందాక అదే చెప్పాను, రాజకీయంలో ఇబ్బందులు పడతారు అని. వాక్కు కాస్త అన్నింటినీ మాటని అధిగమించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే గ్రహస్థితి సంచారం. గురుగారు, మరి ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే వీళ్ళు ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ప్రధానంగా ఈ యొక్క ధనుర్రాశి వారు గోసేవ చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధానంగా బొబ్బర్లు అనుకోండి, అదేవిధంగా బెల్లం గూడం అంటాం, అది కాస్త ఆవుకు తినిపించడం ద్వారా, శనగలు బెల్లం కలిపి ఆవుకు తినిపించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు శాక్తేయ సంబంధమైనటువంటి దేవాలయం, అంటే శక్తి సంబంధమైనటువంటి దేవాలయాలను వెళ్ళి ఆ యొక్క దేవతని విశేషంగా ఆరాధన చేయడం, అదేవిధంగా అక్కడ దాన ధర్మాలు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క ధనుర్రాశి వారు ప్రధానంగా కందులు, అదేవిధంగా బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం సూచిస్తుంది. గురుగారు, మొత్తం మీద ఈ జనవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.